శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ మాతంగీదేవ్యై నమో నమ. ఈరోజు ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏమిటంటే అప్పు బాధ నుంచి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా అప్పు చేయడానికి అసలు కారణం ఏమిటి అని తెలుసుకోకుండా అప్పు చేస్తే ఇబ్బందులు ఎలాగా వస్తాయి. అయితే అప్పు అనేది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయొచ్చు, కానీ లగ్జరీలకి అలాగే అనవసరమైన ఖర్చులకి కూడా అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేసి ఈ యొక్క అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి బయటికి రాలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మన పూర్వీకులు అందరూ కూడా ఉన్న దానితోనే సంతృప్తిగా జీవనం సాగించడం అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ రోజుల్లో ఇప్పుడు కాలమానం ప్రకారం సర్దుకుపోవడం అనేది అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే నాకు ఉన్నది ఏదో ఉంది, ఇది చాలు అనేటువంటి పరిస్థితి చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఎదటివాడి కన్నా ఎక్కువగా మనం అధికంగా ఉండాలి, వాడి కారు కన్నా మనం ఇంకా పెద్ద కారు కొనాలి, వాడి బండి కన్నా ఇంకా పెద్ద బండి కొనాలి. ఎంత పెద్ద బండి కొన్నా ఆఖరికి ఒక బండి మీద పుల్లలు తెచ్చే కాల్చేస్తారు. అయితే అందరికీ తెచ్చే బండి ఒకటే, పుల్లల బండి. ఆఖరికి మిగిలేది బూడిద తప్పింది ఏముండదు. అయితే అందరూ కూడా ఈ అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, తీర్చలేక చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఉంది. అది ఏమిటా అంటే, ఈ 2025 అక్టోబర్ మాసంలో 8వ తారీఖున బుధవారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8:18 వరకు ఈ మైత్రేయి ముహూర్తం అని చెప్పేసి ఒక ముహూర్తం ఉంది. ఈ ముహూర్త సమయంలో ఎవరైనా సరే రుణ బాధకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక ఆకుపచ్చ రంగు ఒక రవికెల ముక్క అంటే జాకెట్ పీస్ కానీ ఏదైనా ఒక గుడ్డ ముక్క ఆకుపచ్చ రంగు అది తీసుకుని అందులో పచ్చకర్పూరము అలాగే పునుగు అదేవిధంగా అష్టగంధము కూడా తీసుకుని ఈ అష్టగంధాన్ని కొంచెం నీళ్లతో కలిపి ఆ గంధాన్ని ఈ ఆకుపచ్చ గుడ్డకు 4 వైపులా కూడా ఈ గంధం బొట్టు పెట్టి అప్పుడు ఆ వస్త్రంలో ఈ పచ్చకర్పూరము పునుగు గంధము కూడా కొద్దిగా వేసి మీరు ఎవరికైతే రుణం తీర్చవలసి ఉంటుందో వాళ్ళ పేర్లు తలుచుకుని ఒక్కొక్కరి పేరు తలుచుకుని ఒక్కొక్క 111 రూపాయలు 1001 రూపాయలు పోనీ డబ్బులేమి లేకపోతే 11 రూపాయలు అందులో పెట్టి అది ముడి వేసి మీ ఇంట్లో ఉత్తరం వైపుగా ఉన్నటువంటి బీరువాలోనో లేదా బీరువా దగ్గర ఉత్తరం వైపుగా ఉంచాలి. ఇది ఈ 2025 సంవత్సరంలో 24వ తారీఖున కూడా వస్తుంది అక్టోబర్లో. దాని గురించి మళ్ళా వీడియోలో చెప్పుకుందాం. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే జాతకరీత్యా నీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, ధనయోగమా రుణయోగమా అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే యోగం ఏదైనా సరే ఇటువంటి పరిహారాలు రెమెడీలు చాలా పూర్వీకులు మనకు అందించినటువంటి వాటిలో చాలా ఉపయోగకరమైన రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. వాటిని సరైన క్రమ పద్ధతిలో చేసుకుని పూర్తి విశ్వాసంతో పూర్తిగా నమ్మకంతో
ఎప్పుడైతే మనం చేస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చేరవేసి వారి యొక్క రుణ బాధల నుంచి బయటపడడానికి సహకారం చేసినటువంటి పుణ్యాన్ని మీరు అందుకుని మీరు కూడా రుణ బాధల నుంచి బయటపడి అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా ఇటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా సరే వాటిని తెలుసుకుని వాటి నుంచి బయటపడాలన్నా నన్ను సంప్రదిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సులభమైన పరిష్కారాలతో నేను మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూసి వాళ్ళ యొక్క రుణ బాధ నుంచి బయటపడతారు. శ్రీమాత్రే నమః. మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్తో కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.